రమేష్ నాయుడు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి. రాజంపేట జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. లాయర్లు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. రాజంపేట, నందలూరు, రైల్వే కోడూరు బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. రాజంపేట కోర్టు నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు. పాత బస్టాండ్ ప్రాంతంలో మానవహారం నిర్వహించారు. రాజంపేట ముద్దు, రాయచోటి వద్దు అంటూ నినాదాలు చేశారు. రాజంపేటకి జరిగిన అన్యాయం జిల్లాల పునర్విభజనలో ఏ ప్రాంతానికి ఎక్కడా జరగలేదు. ఇవాళ గమనిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ స్థానాలని కేటాయించేటప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ రాజంపేటని కన్సిడర్ చేశారు ఎంపీ సెగ్మెంట్ గా. పరిపాలనా దక్షతను దృష్టిలో పెట్టుకుని ఒక ఐఏఎస్ ని డెసిగ్నేట్ చేయాలి రాజంపేటకి. రాజంపేట ప్రాశస్త్యం గురించి తెలుసుకొని గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటంటే జిల్లాలు పునర్విభజన చేసేటప్పుడు ఒక అజెండా పెట్టారు, ప్రాతిపదిక తీసుకున్నారు. ఎంపీ డెసిగ్నేటెడ్ హెడ్ క్వార్టర్స్ ని జిల్లా హెడ్ క్వార్టర్స్ గా చేయాలన్న నిర్ణయం. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి నజరానాగా రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడం జరిగింది. దీంట్లో చేసిన ఘోర తప్పిదం ఏంటంటే రాయచోటికి అన్నమయ్య పేరు పెట్టడం. సిన్సియర్ అప్పీల్, ట్రై టు కన్సిడర్ ఇట్ సార్, ఇట్స్ జెన్యూన్ అప్పీల్. రాజంపేటని తొందరగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా చేయండి.